శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కిరణ్ టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మాఘమాసంలో 7వ కథ చెప్పుకుందాం. 7వ రోజు. ఓ గౌరీదేవి, ఈ మాఘమాసంలో తెలిసి చేసిన తెలియక చేసిన పుణ్యం పుణ్యమే. దానివల్ల లభించేటువంటి ఫలితం మాత్రం తప్పనిసరిగా తీసుకుంటారు, అనుభవిస్తారు అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక కథ గురించి చెబుతూ ఉన్నారట. పూర్వకాలంలో భారతదేశంలో వసంతపురం అనేటువంటి ఒక మహానగరంలో సువర్ణశ్రేష్ఠి అనేటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు ఎంత పిసినారి అంటే, తింటే ఇంట్లో ధనం కరిగిపోతుందేమో అని చెప్పి ఒక కులమానంతో కొద్దిగా కొలత తీసుకొని దాని ప్రకారమే ప్రతిరోజు కూడా భోజనం వండిస్తూ అదే భోజనాన్ని పరమానందంగా భావిస్తూ తినేవాడు. ఇంట్లో వాళ్ళకు కూడా అంతే అర్ధాకలితో ఉంచేవారు. అంతేకాకుండా అందరికీ వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీలకు వడ్డీలు కడుతూ వారు చెల్లించకపోయేసరికి వారి పొలాలు, వారి ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి అంతా కూడాను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా డబ్బులు ఇవ్వకపోతే న్యాయస్థానానికి వెళ్ళటం, ఈ రకంగా అన్యాయంగా సంపాదించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఇంట్లో అతను తాకట్టు పెట్టుకున్నటువంటి వస్తువులతోనే ఇల్లంతా కూడా నిండిపోయినదిట. అంత పిసినారితనంగా ఆ పొలాలు రాయించుకొని వాటిలో వచ్చేటువంటి ఫలాన్ని కూడా తనే డబ్బు చేసుకుంటూ, డబ్బు దాచిపెట్టుకుంటూ విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. కానీ ఏ రోజు కూడా ఎవ్వరికీ ఒక దానం ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంతటా కొంతకాలం జరుగుతుంది. ఒకరోజు ఈ సువర్ణశ్రేష్ఠి అనేటువంటి ఈ వైశ్యుడు ఒక నగరానికి వెళ్ళారట, పక్కన నగరానికి. రాత్రి సమయానికి ఇంటికి చేరుకునేసరికి ఆలస్యం అవుతుందని చెప్పి ఆ రోజు ఆ నగరంలోనే నిద్రిద్దామని చెప్పి నిద్రిస్తున్నారు. ఆ రోజున ఒక బ్రాహ్మణోత్తముడు ఆ వసంతపురానికి వచ్చారు. సాయంకాలం అయింది. తను వెళ్ళవలసినటువంటి గ్రామం చాలా దూరంగా ఉంది. అందులోనూ ఈ వసంతపురం దగ్గరలోనే కృష్ణానది పారుతున్నది. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా తలదాచుకొని ఎవరింట్లో అయినా పొద్దున్నే లేచి మాఘస్నానం చేసి చక్కగా మరలా ఆ గ్రామానికి ప్రయాణం చేద్దామనేటువంటి ఒక సంకల్పంతో అందరి ఇళ్ళు తిరుగుతూ ఈ సువర్ణశ్రేష్ఠి గారి ఇంటికి వచ్చారుట. అందులో తమ భార్య ఉన్నది, సువర్ణశ్రేష్ఠి గారి భార్య. ఆమె చాలా గుణవంతురాలు, దయావంతురాలు, శాంతమూర్తి. ఆమెను అడిగారు, అమ్మా, నేను వెళ్ళవలసినటువంటి గ్రామం చాలా దూరంగా ఉంది, కాబట్టి ఈ రాత్రి ఇక్కడే ఎక్కడైనా మీ ఇంట్లో తలదాచుకునేటువంటి అవకాశం ఇస్తే మీకు ధన్యున్యాయం ఉంటాను అని చెప్పి చెబుతూ ఉంటే, అంతటా ఆ సువర్ణశ్రేష్ఠి భార్య ఆ బ్రాహ్మణుడికి, అయ్యా, అలా చావట్లో పడుకోండి, కప్పుకోవడానికి దుప్పటి ఇస్తాను, మాఘమాసం చలిగా ఉంటుంది అని చెప్పి ఒక దుప్పటి ఇవ్వడానికి వెళ్ళి, అయ్యా, మీరు ఇందాకేదో మాఘస్నానం అని అన్నారు, అంటే అసలు ఏమిటి, మాఘస్నానం చేస్తే ఏం ఫలితం వస్తుంది అని అడుగుతూ ఉంటే, అంతటా ఆ బ్రాహ్మడు చెబుతున్నాడు, మాఘమాసంలో ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందుగానే నదిలో కానీ, చెరువులో కానీ, లేదా సముద్రంలో కానీ, తటాకంలో కానీ ఎక్కడైనా సరే స్నానం చేస్తే మంచి ఫలితం వస్తుందమ్మా అని చెప్పారట. అది విన్నటువంటి ఆవిడ, అయ్యా, నేను ఇప్పుడు కూడా ఇలాంటి వ్రతాలు స్నానాలు చేయలేదు, కాబట్టి నేను కూడా చేస్తాను అని చెప్పారు. పొద్దున్నే ఈ బ్రాహ్మణోత్తముడు లేచాడు. లేచి ఆవిడని కూడా నిద్రలేపి ఇద్దరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్ళారు స్నానానికి. ఆయన బ్రాహ్మడు శుభ్రంగా చెరువులో కిందకి దిగి స్నానం చేసి సంకల్పం చేసుకొని స్నానం చేసి ఒడ్డుకు వచ్చి ఆమెతో సంకల్పం చెప్పిస్తూ ఆమెని స్నానానికి వెళ్ళమని చెప్పారు. అందరూ స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఈ సువర్ణశ్రేష్ఠుడు నడుచుకుంటూ వస్తున్నాడు. చెరువు దగ్గర భార్య స్నానం చేస్తూ ఉన్నది. చూశాడు, కోపంతో రగిలిపోతున్నాడు. అరే, నేను ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే దానాలు, ధర్మాలు, స్నానాలు, వ్రతాలు అని చెప్పి డబ్బులంతా కూడా వృధా చేస్తుంది అని చెప్పి ఆమె దగ్గరికి పోయి కోపంగా, ఇక్కడేం చేస్తున్నావు, ఈ సమయంలో ఇక్కడెందుకున్నావు అని చెప్పి కోపంగా ఆమెని అరుస్తూ కూడా కోప్పడుతూ ఉన్నారట ఆ యొక్క సువర్ణశ్రేష్ఠుడు. అంతటా ఆ భార్య, అయ్యా, రాత్రి ఎవరో బ్రాహ్మడు వచ్చాడు, తలదాచుకుంటానంటే మన చావట్లో పడుకోమని చెప్పాను. ఆయన ఈ మాఘమాసం వ్రతం ఆచరిస్తున్నా, స్నానం చేసినా చాలా పుణ్యం వస్తుందని చెప్పారు అని చెప్పి చెబుతూ ఉంటే, అంతటా ఆ సువర్ణశ్రేష్ఠుడు భార్య మీద కోపంతో కొట్టడానికి చెరువులో దిగి వెళ్ళాడు. ఆ చెరువులో దిగేటప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. ఈ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మడు ఆయన్ని తీసుకుని వచ్చి ఒడ్డుకు పంపించారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు తమ దారిన వారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ వైశ్యులిద్దరికీ కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా వృద్ధాప్యం వచ్చింది, మరణానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ యొక్క సువర్ణశ్రేష్ఠుని తీసుకెళ్ళడానికి యమదూతలు, ఆయన భార్యను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారుట. ఈ సమయంలో భార్య అడుగుతుంది, అదేమిటి, ఇది మరీ అన్యాయం అండి, మేమిద్దరం భార్యాభర్తలం, అన్యోన్యమైనటువంటి దాంపత్యం మాది,
మీరేమో యమభటులు, ఆయన యమలోకానికి తీసుకెళ్తున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు, మేమిద్దరం విడిపోయి ఉండడం మాకు ఇష్టం లేదు, ఏదైనా ఒకే చోట ఉంటాము అంటే, లేదమ్మా నువ్వు చాలా పుణ్యవంతురాలివి, పుణ్యాత్మురాలివి, చాలా పుణ్యాలు చేశావు, దానాలు చేశావు, ధర్మాలు చేశావు, మాఘమాసంలో చక్కటి స్నానం చేశావు పౌర్ణమి రోజున, కాబట్టి నీకు పుణ్యమే లభిస్తుంది, దేవదూతలే నిన్ను తీసుకెళ్తారు. కానీ ఈయన అన్యాక్రాంతంగా సంపాదించాడు, అన్నీ కూడా ఆయన పొలాలు రాయించుకున్నాడు, అందరితో సామాగ్రి మొత్తం ఇంటి నిండా నింపుకున్నాడు, అన్యాయంగా సంపాదించాడు, ఒక్క దానం కానీ ధర్మం కానీ చేసినటువంటి పాపాన పోలేదు, కాబట్టి ఈయన మేము తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పారుట ఆ యమదూతలు. అందులో భార్య చెబుతుంది, తెలుసో తెలియకో నేను మాఘమాసంలో చెరువులో స్నానం చేస్తుంటే నా భర్త కోపంతో నన్ను కొట్టడానికి వచ్చి చెరువులో కాలు జారిపోయి స్నానం చేశారు ఆయన కూడా, కాబట్టి ఆ ఫలితం ఆయనకు కూడా లభిస్తుంది, కాబట్టి మరి ఆయన కూడా దేవదూతలతోనే పంపించాలి అని చెప్పి చెబుతూ ఉంటే యమధర్మరాజు దగ్గర ఇదంతా కూడాను ఒక చర్చకి పెట్టారుట. యమధర్మరాజు గారు ఈ చర్చ అంతా కూడా విన్న తర్వాత అతనికి కూడా దేవదూతలు విమానం ఎక్కిచ్చేసి దేవదూతలతోనే పంపించండి అని చెప్పారుట. అంటే మాఘమాస వ్రత మహత్యం అంటే ఎంత విశేషమైనటువంటిదో చూడండి. తెలిసి కానీ తెలియక కానీ మనం చేసేటువంటి పుణ్యం మన వెంటనే వస్తుంది. ఆయన తెలియక భార్య మీద కోపంతో అనుకోకుండా కాలుజారి స్నానం చేశారు చెరువులో, కానీ ఆ స్నాన ఫలితం ఏదైతే ఉందో పుణ్యం ఆయన్ని కూడా వైకుంఠానికి తీసుకెళ్ళడానికి దారితీసింది. కాబట్టి మాఘమాస వ్రతాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యः శుభం స్తోత్రం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.